Yeah, it's good. ఇది లైక్ క్లోజ్డ్ ఉండేసరికి నేను ఇక్కడ బాటిల్ పెట్టాను ఇది ఆగడానికి. అయిందా బాగైందా? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టార్ట్ స్టోరింగ్ యూట్యూబ్ ఛానల్. సో ముందు వీడియోలో చెప్పాను ఏంటంటే నాకు లైక్ మా ఫ్రెండ్ రోజ్ పెటల్స్ ఇచ్చింది, రోజెస్ ఇచ్చింది. సో డ్రై రోజెస్ తోటి నాకు ఏం చేయాలో అర్థం అవుతలేదు. సో మీరేమన్నా ఐడియాస్ చెప్తారేమో అనేసి నేను ముందు వీడియోలో చెప్పాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు వెళ్ళి ఆ వీడియో చూసేయండి. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నాకు ఒక ఐడియా వచ్చింది. సో దట్ అది మీకు కూడా ఎప్పుడన్నా మీ ఫ్యూచర్లో ఎప్పుడన్నా యూజ్ అవుతుందేమో అని అనిపించి నేను షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇవి తీస్తున్నాను. సో చూడండి తీసాను. ఇది కంప్లీట్ ఎట్లానైతే వచ్చిందో అవన్నీ ఫస్ట్ మనం గ్యాదర్ చేసుకుందాం. మనకి ఇచ్చేవాళ్ళు మన డే మెమొరబుల్ అవ్వడానికి కోసం ఇస్తారు, కానీ నాకు ఇవి అట్లా పడేయాలని లేకుండే. సో అందుకే నేను కూడా ఇది కొంచెం లైక్ డిఫరెంట్గా ట్రై చేద్దామని అనిపించింది, అందుకే ట్రై చేస్తున్నా. ఇంతవరకు లైక్ నేను ఎక్కడ కూడా చూడలేదు లైక్ దీంతో ఏదైనా యూజ్ అయ్యేది చేయడం. లైక్ కొందరు చేసినారు ఫేస్ ప్యాక్ అది ఇది అని. సో మనకి యూజ్ అయ్యేది చూసి ఒకవేళ మిగిలితే నేను దాన్ని ఇంకా ఫేస్ ప్యాక్ లెక్క కూడా చూపిస్తాను మీకు. ఇవి ఓన్లీ ఈ బాటిల్లో ఉన్నాయి మాత్రమే, ఇంకొక బాటిల్లో కూడా ఉన్నాయి సేమ్ ఇంతే. సో ఇక్కడ ఉన్న వాటితోటి ఇంకా డబుల్ అవుతుంది. సో మనం వీటిని ఏం చేయాలంటే ఇట్లాంటి బుక్ మీ దగ్గర ఉందనుకో, లైక్ నార్మల్ నోట్ బుక్ ఇట్లాంటిది ఒకటి తీసుకొని లైక్ ఏదైనా ఒక పేజ్ ఓపెన్ చేసుకొని లైక్ సెంటర్ అయితే బెటర్, ఒక్కొక్క పెటల్ని ఇట్లా స్ప్రెడ్ చేసుకొని ఒక రోజులో ఉన్న ఒక్కొక్క పెటల్ ఇవన్నీ డ్రై అయిపోతే అన్నీ చాలా దగ్గరకు వస్తుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే లైక్ కంప్లీట్ ఇక్కడ చూడండి లైక్ హాఫ్ పార్ట్ ఏమో డ్రై అయిపోయింది, ఇంకా మిగతా హాఫ్ పార్ట్ ఏమో డ్రై అవ్వలేదు. సో అందుకే కంప్లీట్ డ్రై చేద్దాం మనం. సో ఇట్లా పెడితే ఒక 24 అవర్స్లో అయిపోతుందంట. లెట్స్ సీ. అండ్ ఇవి అన్నిటినీ కూడా ఇట్లా స్ప్రెడ్ చేసుకొని ఒక బుక్లో మనం క్లోజ్ చేసుకొని పెట్టుకుందాం. చూడండి మ్యాక్స్ టు మ్యాక్స్ ఏవి కూడా కంప్లీట్గా డ్రై అవ్వలేదు. నాకు బయటికి కనిపించింది డ్రై అయినట్టు, బట్ ఇట్స్ నాట్. సో యా, చాలా చూసాను నేను, చాలా ఐడియాస్ ఏమన్నా డిఫరెంట్ వస్తాయేమో అని చెప్పేసి నాకు అసలు ఎక్కడ కూడా అసలు ఏది కూడా కనిపించలేదు. లాస్ట్కి ఇది కొంచెం నాకు కనెక్టింగ్ ఇది లోపట ఉన్న పెటల్ అయితే ఇంక అస్సలకే డ్రై అవ్వలేదు. లైక్ చూడండి కంప్లీట్గా చూడండి, నిజంగా చూడ ఎంత మంచిగా ఉంది. ఇట్లా పేర్చుకున్న తర్వాత ఇట్లా లైక్ క్లోజ్ ఇట్లా పెట్టినాక ఒక 24 అవర్స్ ఆగండి. సో దట్ మనకి తర్వాత చేసుకునేటప్పుడు యాడ్ చేసేటప్పుడు కానీ డిఐవై చేసేటప్పుడు కానీ చాలా ఈజీగా అయిపోతుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ 24 అవర్స్. A few moments later. సో యా, ఐఎమ్ బ్యాక్. అవర్స్ అయిపోయింది. సో లెట్స్ చూడండి చాలా డ్రై అయిపోయినాయి. నేను ఒక బుక్లో పెట్టాను కదా. సో సీ ఇట్స్ ఫుల్లీ డ్రై. సో ఇప్పుడు మనం వీటిని తీసుకొని మనం క్రాఫ్ట్ చేసుకుందాము. లైక్ ఏ బుక్ అయినా తీసుకోండి, లైక్ A4 సైజ్ పేపర్ అయినా ఓకే, లేకుంటే మీకు సపరేట్ ఏదైనా బుక్ ఉంటే తీసుకోండి. నేను ఈ బుక్ తెచ్చుకున్నాను లైక్ కేరళ వెళ్ళినప్పుడు. సో యా, ఈ బుక్లో చేద్దాము. లాస్ట్ పేజ్ తీసుకొని ఇప్పుడు మనం గమ్ తీసుకుందాం. గమ్ తీసుకొని లైక్
కొంచెం పెట్టేసుకొని ఒక్కొక్క పెటల్ని స్టిక్ చేద్దాము. ఓకే, బాగానే స్టిక్ అవుతుంది. నేను అవుతుందా లేదా అనుకున్నా. మనం అనుకున్నది ఎంతవరకు అవుతుందో చూద్దాము. కొంచెం డిఫరెంట్ ఉన్నా కానీ లైక్ చూసుకొని పెట్టుకోండి, మంచిగా స్టిక్ అయ్యేటట్టు. మీకు చూపిస్తా యాక్చువల్లీ ఓవరాల్గా ఇది ఎలా వస్తుంది ఏంటి అని. సో ఒక ఫస్ట్ రో అయితే పెట్టాను, ఒక 2 rows పెట్టాక నేను మీకు చూపిస్తాను. నాకు ఇక్కడ స్టాండ్ లేదు యాక్చువల్లీ, సో నాకు అందుకే మీకు చూపించడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. యా, ఇట్స్ గుడ్. Let's see the outcome. ఇలా వచ్చింది. సో యా, ఇంకా మనం మిగతా పేజ్ కూడా చేసేద్దాము తొందర. చాలా బాగుంది, బట్ ఇది ఇట్లనే ఉంటే బాగుంటుంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి సో నేను డెఫినెట్లీ చెప్తాను మీకు, లైక్ అది ఉంటుందా ఉండట్లేదా. బికాజ్ మళ్ళీ లైక్ మీరు చేసుకునేటప్పుడు కూడా లైక్ నెగిటివ్గా ఫీల్ అవ్వద్దు కదా. మనం ఇంత కష్టపడి చేసుకున్న ఆగకపోతే కొంచెం బాధేస్తుంది, బట్ ఐ హోప్ ఇది ఉంటుంది. సో లైక్ నా దగ్గర ఇది అయిపోయినాక లైక్ 2 ideas ఉన్నాయి. నేను 2 ideas మీకు చెప్తాను. ఈదర్ ఆఫ్ దట్ మీరు ఏదైనా చూస్ చేసుకోండి. అండ్ నేను నాకు అనిపించిన డిఫరెంట్ వేస్ అన్నీ చూపిస్తాను. సో ఫస్ట్ అయితే లైక్ ఫోటోది, లైక్ మనం ఫోటో ప్లేస్ చేసుకునేటట్టు నేను ఈ చిన్న బుక్లో చేసుకున్నా కాబట్టి లైక్ చిన్న చిన్న ఫొటోస్ పెట్టుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు అది కావాలనుకుంటే మీరు అట్లా చేసుకోండి. లైక్ కొంచెం పెద్ద బుక్లో కానీ లేకపోతే పెద్ద A4 సైజ్ పేపర్లో కానీ అన్ని రోజ్ పెటల్స్ అతికిచ్చేసి అక్కడక్కడ లైక్ చిన్న చిన్న ఫొటోస్ ప్రింట్ తీసుకొని పెట్టేసుకుంటే అది ఒక క్రాఫ్ట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి లైక్ లెటర్స్. సో ఇట్లా రాసుకొని మనం ప్లేస్ చేసుకున్నా బాగుంటుంది. సో నేను మీకు 2 చూపిస్తాను ఇప్పుడు. ఇలా ఉంది కదా బుక్. సో మీరు ఈ పెటల్స్ అనేవి పెట్టుకోవడం లైక్ A4 షీట్లో కూడా పెట్టుకోవచ్చు. లైక్ ఇలా పెట్టుకున్నా లైక్ ఇంత పెద్దగా కాకుండా లైక్ మీరు చిన్న ఫోటో సైజ్ చిన్నగా తీసుకొని చిన్నగా ప్రింట్స్ తీసుకొని అక్కడక్కడ పెట్టుకున్నా కానీ ఇన్ కేస్ ఇలానన్నా చూసుకోవచ్చు. ఆరెల్స్ సో ఇలా కూడా పెట్టుకోవచ్చు. మీరు ఏదైనా చూస్ చేసుకోండి, ఇట్లా కూడా బాగుంటుంది. సో యా, నేను ఇది ప్రిఫర్ చేస్తున్నాను. ఇది లైక్ నా ఇంట్రెస్ట్. సో నాకు అట్లా ఎవరైనా దాన్ని ఇస్తే చాలా ప్రెషియస్గా అనిపించే, లైక్ దాన్ని ఎక్కడ కూడా వేస్ట్ చేయొద్దు, లైక్ అది మెమరబుల్గా అనిపించేటట్టు ఇంకా చేసుకోవాలి, లైక్ ఎప్పుడెప్పుడు అది గుర్తుండేటట్టు చేసుకోవాలని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను. సో మీకు ఇది నచ్చితే ఏదో ఒక వేలో మీకు నచ్చితే మీరు చేసుకోండి. సో ఇప్పుడు నేను లైక్ నార్మల్ బుక్ ఎలా ఓపెన్ చేస్తామో అలా ఓపెన్ చేసి చూపిస్తాను. వెదర్ అది ఆ పెటల్స్ అనేవి ఉంటావా లేకపోతే ఊడిపోతాయా చూద్దాం. సో లెట్స్ టెస్ట్. ఓకే, నేను ఇప్పుడే చేశాను, లైక్ ఇప్పుడే క్లోజ్ చేశాను. బట్ పెట్టినాక కొంచెంసేపు అంటే ఒక 5 to 10 minutes అయినా కొంచెమైనా స్టిక్ అవుతాయి కదా. సో అట్లా అయినా అవుతుందా లేదా, లేకపోతే ఈ ఎక్స్పెరిమెంట్ ఎంతవరకు పనిచేస్తుంది చెక్ చేద్దాం. లెట్స్ సీ ఆ పెటల్స్ అనేవి మంచిగా అతుకుతున్నాయా లేవా అని కూడా మనం టెస్ట్ చేద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ మై బుక్ అండ్ yo
చూసి నన్ను నేను మరచిపోయి. నాకు చాలా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. యా, హోప్ఫుల్లీ యూ లైక్ ఇట్. మీకు గనక ఇది నచ్చినట్టుంటే మాత్రం పక్కా ట్రై చేయండి. ఇలా నాలా బుక్లో కాకుండా మీరు A4 సైజ్ పేపర్లో కూడా ట్రై చేసుకోవచ్చు. అండ్ యా, ఒకవేళ లైక్ మీరు ఇంకా మంచిగా చూసుకోవాలి, మంచిగా చేసుకోవాలనుకుంటే రెజిన్ ఆర్ట్ ట్రై చేయొచ్చు. సో అది కొంచెం ఒప్పుకుంటే అది కూడా చేసుకోవచ్చు. సో అది కూడా నేను ఫర్దర్ వీడియోస్లో నేను ట్రై చేసి పెడతాను. అండ్ నా దగ్గర ఇంకా చాలా పెటల్స్ మిగిలినాయి. సో ఆ పెటల్స్ తోటి లైక్ నేను ఫేస్ ప్యాక్ చేస్తా అని చెప్పాను కదా, సో అది నేను నెక్స్ట్ వీడియోలో పక్కా పోస్ట్ చేస్తాను. Thank you so much for watching this, and please don't forget to like, share and subscribe Start Stirring YouTube channel.